పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించబోమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. పీర్జాదిగూడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని, సీట్ల పెంపు అంశంపై బిల్లులో స్పష్టత లేదని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 420 హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగస్తామని తెలిపారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎన్నో కష్టాలు చూసారు. మా బిడ్డలు అవార్డు కూడా గెలుచుకున్నారు. మీరు జాతీయ స్థాయి మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. తన సొంతంగా 60 కోట్ల రూపాయలు పెట్టి మల్లారెడ్డి గారు గ్రామాలలో నిర్వహించిన నాయకుడు మల్లారెడ్డి గారు. కాబట్టి అప్పుడు మంచి నాయకుడు ఉంది, పకడ్బందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకు ఉంది. విజయం మనదే మాటలు మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మా సోదరులకి సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. గట్టిగా కాంగ్రెస్ కరెంట్ డీకే జై తెలంగాణ, జై కేసీఆర్. 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో వచ్చింది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు పెద్ద ఉద్యమాన్ని కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారి నుండి నడిపిస్తారని కూడా నేను భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరం ఇవాళ సందీప్లో సరైన కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి మాకేమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పి ఈ మేడ్చల్లో కూడా మన బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ మల్లారెడ్డి గారి నాయకత్వంలో 3 మున్సిపాలిటీ ఉంటే బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు గట్టిగా చప్పట్లతో మేడ్చల్ కార్యకర్తలకు మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తెలుసో తెలియకనో ఆటో ఇంట్లో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లకు ఆనాడు పట్టాలు ఇచ్చింది. జీవో నంబర్ 59 కింద 2,50,000 మందికి కాదు 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2,50,000 మందికి. అట్లాగే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ పోయాం. 200 పెన్షన్లు 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,16,000 రూపాయలు కేసీఆర్ గారు పెట్టింది. అట్లాగే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే అమ్మ ఒడి అని పెట్టి ఇంటికాడ కారులు ఎక్కించుకొని దవాఖాన తీసుకుపోయి దవాఖానలో ప్రసూతి అయితే సర్కారు దవాఖానలో కేసీఆర్ కిట్టించి ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉంటుందని చెప్పి 13,000, ఒక పిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు. సో దోమల హిల్స్, దోమల బాగు, దోమల గుట్ట, దోమల కూడా గిట్లనే పేరు పెట్టి తప్ప నీ కనీసం దోమల మందు కూడా తెలియలేనివి నువ్వే చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మన శాసనసభలో అడిగారు. మీరు చూస్తూ ఉన్నారు అన్ని విషయాలు. ఆయన ఒక్కటే ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లనే చేసి మనను బదనాం చేసి కేసీఆర్ అప్పులపాలు చేసిందని ఇంకోటి చేసిందని తప్పించుకుందామని చెప్పారు. బయటికి పోదామంటే దోమలు ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా ఇద్దరే సంతోషంగా ఉన్నారు. ఒకటి దొంగలు, 2 దోమలు, వీళ్ళిద్దరే సంతోషంగా ఉన్నారు. భూములు దోసుకునే దొంగలు, కాంగ్రెస్ దొంగలు హైదరాబాద్ చుట్టూ అందమైన కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ భూముల మీద పడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఒకటే తీసుకుపడ్డారు. ఇంకో దిక్కు దోమలు. హైదరాబాద్
పేరు మీద రోడ్డు పెట్టినవాడ అవన్నీ కావాలి. ఒక పని చేయి, అవన్నీ కాదు, ఒక పని చేయి. ఇంకొక పార్టీ కూడా మనం కండగని పెట్టి ఉండాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నేను నాన్న చూసుకుంటూ వచ్చిన ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ అది భూమి విట్టినప్పుడు పుట్టింది మీరు అంటనే ఉన్నారు. మనం హైదరాబాద్ 45 ఫ్లైఓవర్లు కట్టి ఒక 4-5 ఏళ్ళు కట్టేసి వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది మేము కట్టం రాయాలంటే కాదు మేమే కట్టమని ఇస్తున్నాం. అది నేషనల్ హైవే జాతీయ రహదారి మేమైతేనే NHC ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ఏమైందని 8 ఏళ్ళు అయ్యింది. ఇంతవరకు అది లేదు గతి లేదు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు కింద రోడ్డు నరకం, పైన ఫ్లైఓవర్ అది పూర్తి అయితేనే లేదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు కానీ తెలంగాణ కోసం కానీ చేసింది ఏమి లేదు. ఇక మీకెళ్ళి ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మనము తెలంగాణ అభివృద్ధి చేసామంటే మన కేసీఆర్ చేసిందో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతి గ్రామాలలో 12,760 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు, గాలి ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతి ఒక్కటి మంచి మంచి పార్కులు చేసిండు. గ్రామాలను అంతంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్. మన హైదరాబాద్ లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలంటే 9 లక్షలు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్. ప్రపంచ దేశాలకు తిరిగి మన హైదరాబాద్ చిత్రపటంలో గుర్తింపు తీసుకొచ్చి ఐటీని నంబర్ 1 గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ సార్. అంత గొప్ప అదృష్టం భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రం ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం. మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేము కాంగ్రెస్ విడి బీఆర్ఎస్లను చేరడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాల నుంచి ఏం పనులు చేయలేకపోతున్నది కాబట్టి మాకు ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేక మేము బీఆర్ఎస్లో చేరాము. బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనులు చకచకా జరిగినాయి, చాలా పనులు జరిగినాయి. కాలువలు కానీ, మన వాటర్ ఇంటింటికి వాటర్ కానీ, మరి హైదరాబాద్కి వస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ ఎన్నో అభివృద్ధి పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన వరంగల్ హైవే మీద ఒక ఫ్లైఓవర్ ఇవాళ 8 సంవత్సరాలు వస్తుంది. అది నడకని నడుస్తుంది. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. చాలాసార్లు మనం దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన శుభ సందర్భంగా ఈ చేరికల కార్యక్రమానికి నన్ను ఇక్కడ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు సమక్షంలో మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఇదివరకు కూడా 2001 నుండి కూడా ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి 2024 వరకు 23 వరకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీనే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుండి నేను యాక్టివ్గానే ఉన్నాను. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి రేపొద్దున మనం మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా అభ్యర్థిగా ఉండాలని ముందుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటూనే